సెబాస్టియన్ లెకోర్ను ఫ్రాన్స్కి నూతన ప్రధానమంత్రిగా అపాయింట్ అయ్యారు. గత 21 నెలల్లో ఫ్రాన్స్కి 5 ప్రధానమంత్రి మారారు. గత ప్రధానమంత్రి ఫ్రాన్సిస్ బైరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే ఫ్రాన్స్ దేశంలో పెరుగుతున్న అప్పును తగ్గించడానికి 44 బిలియన్ల యూరోలు సంబంధించిన కొంత అమౌంట్ని బడ్జెట్లో తగ్గించారు. తద్వారా ప్రభుత్వం పైన పెరుగుతున్న అప్పును తగ్గించడానికి ఆయన ఒక స్టెప్ తీసుకున్నారు. దీనిపైన కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలన్నీ కూడా తీవ్రంగా విమర్శించి ఆయన రాజీనామా కొరకు ఒత్తిడి తీసుకొచ్చాయి. నూతనంగా ప్రధానమంత్రి అవుతున్న సెబాస్టియన్కు ఇప్పుడు ఫ్రాన్స్ ప్రభుత్వం నడిపించడం అంత సులువైతే కాదు. ఎందుకంటే ఒకవైపు వలసదారులపైన తీవ్రంగా పెరుగుతున్న ఆరోపణలు, అలాగే ఆర్థికంగా వెనకబడుతున్నాం, ముఖ్యంగా పెరుగుతున్న అప్పు, యుక్రెయిన్కి సహాయం చేయడం కోసం తీసుకుంటున్న నిర్ణయాలు ఫ్రాన్స్లో చాలా వరకు ఒక అనిశ్చితిని క్రియేట్ చేస్తున్నాయి. ఇన్ని సవాళ్ళ మధ్య యూరోపియన్ యూనియన్ తీసుకుంటున్న నిర్ణయాలకు ఫ్రాన్స్ కట్టుబడి ఉండాలనేది కూడా కొంచెం కష్టమని చెప్పాలి.